మేజర్‌గా మనం చూడాల్సింది సరే ఇది ఒకటి దేశాన్ని ఇది ఈ వార్త అమల్లోకి సీఏఏ అనే వార్త యాక్చువల్‌గా పైన రావాలి. చాలా పెద్ద వార్త. దీనికి సంబంధించినంత వరకు దేశానికి సంబంధించి ప్రభావితం చేసేటువంటి పెద్ద అంశం. అమల్లోకి సీఏఏ కానీ ఇచ్చినటువంటి ఫోటో మాత్రము మిగిలింది. లోక్సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం. వివాదాస్పదం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకోవాలి. భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించినంత వరకు ఏది పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించినంత వరకు హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో పెట్టింది ఖచ్చితంగా అమలు చేస్తామని. ఎట్లయితే 370 ఆర్టికల్ను రద్దు చేస్తామని చెప్పారో, ఎట్లయితే అయోధ్య రామాలయాన్ని కడతామని చెప్పారో, ఎట్లయితే త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారో, ఎట్లయితే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తామని చెప్పారో ఇచ్చిన మాటలన్నింటినీ చెప్పింది. అయితే పౌరసత్వ సవరణ ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశంలో నిబంధనలతో నోటిఫికేషన్ విడుదల 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వము. ముస్లిమేతర శరణార్థులు కాదు, అక్కడ ఉండేటువంటి మైనారిటీలను చెప్పాలి. మళ్ళీ ముస్లింలను తీసుకొచ్చేటువంటి అవసరం ఏమున్నది? ముస్లిమేతర శరణార్థులు కాదు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి వరకు 6 కమ్యూనిటీలు వస్తున్నాయి. 6 కమ్యూనిటీలకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళను తీసుకొస్తారు. వీళ్ళకు ఈ 6 కమ్యూనిటీల్లో హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు, క్రిస్టియన్లు, ఈ 6 జాతులకు సంబంధించి లేదంటే 6 మతాలకు సంబంధించి 6 వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఇక్కడ పౌరసత్వం ఇస్తారు. గతంలో 11 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉండాలి అనేటువంటి ఒక నిబంధన ఉండేది. ఇప్పుడు దాన్ని 5 ఏళ్లకు కుదించారు. సిఏఏ 2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనార్టీలకు భారత ప్రభుత్వం పౌరసత్వం కల్పిస్తుంది. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వలస ముస్లిమేతర శరణార్థులకు ఇందుకు అర్హతలు. అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్లో ఉంటున్న వాళ్ళకు, 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్ళు ఉన్న వాళ్ళకు పౌరసత్వం కల్పించాలి. గతంలో 11 ఏళ్ళు ఉండగా 5 ఏళ్లకు తగ్గించారు. ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ మేరకు పౌరసత్వం చట్టము 1955కు మోడీ సర్కారు సవరణలు చేసింది. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. బీజేపీ హర్షం విపక్షాలకు సంబంధించి. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటిది. ఇది దేశ సమగ్రతకు సిఏఏ విఘాతం అంటూ కాంగ్రెస్, డిఎంకే, తృణమూల్, ఆప్, సమాజ్వాదీ, వామపక్షాలు, మజ్లిస్ తదితర పార్టీలు దుయ్యబట్టాయి. వీళ్ళంతా ఈ దేశంలో అక్రమంగా చొరబాటుదారులైనటువంటి, అయితే వాళ్లకు బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు లేదంటే పాకిస్తాన్ నుంచి ముస్లింలు భారతదేశానికి అక్రమంగా వలస వస్తున్నారు. వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు అక్రమంగా. కానీ వాళ్లకు ఈ దేశంలో ఉండేటువంటి ఈ జాతులన్నీ కూడా పచ్చిగా తిట్టాలి వీళ్ళని. వాళ్ళకు పాకిస్తాన్లో ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది లేదు, బంగ్లాదేశ్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఆఫ్ఘనిస్తాన్లో ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం భారతదేశంలోకి అక్రమంగా వలస వస్తుంటేనేమో వాళ్ళ గురించి మాట్లాడరు. కానీ బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళు సిక్కులు ఆఫ్ఘనిస్తాన్లో చివరి వరకు ఉండి మొన్నటిదాకా ఉన్నటువంటి గురుద్వారాను, అక్కడ ఉన్నటువంటి తాలిబాన్లు పేల్చేస్తే బ్రతుకు జీవుడని వందల వేల ఎకరాలుండి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి సిక్కులు మొన్న నరేంద్ర మోడీ సర్కారు వచ్చినాక భారతదేశానికి వచ్చారు. ఆ దేశాలలో మైనారిటీలకు, మానవులకు ఉండేటువంటి సహజమైన హక్కులు లేవు. మరి భారతదేశంలో నుండి మానవ హక్కుల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు పాకిస్తాన్ భారతదేశం నుంచి, బంగ్లాదేశ్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత మతపరమైనటువంటి విభజన జరిగింది. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని విభజన జరిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి హిందువులు అక్కడే ఉండి ఇటు రాలేక, అక్కడ బ్రతకలేక, చచ్చి చెడి బ్రతుకుతూ అక్కడ ఉండేటువంటి మహిళలపైన హీనమైనటువంటి చూపు చూసేటువంటి దరిద్రమైనటువంటి దేశాల్లో వాళ్ళు బ్రతకలేక బ్రతుకు జీవుడాన్ని వాళ్ళు ఇక్కడికి పొట్ట చేత పట్టుకొని వస్తున్నటువంటి వాళ్ళని పట్టుకొని, అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కాలర్ ఎగరేసుకొని బ్రతుకుతున్నటువంటి ముస్లింలు ఇక్కడికి వచ్చి ఈ దేశంలో వాడెవడో రోహింగ్యాలు వస్తే రోహింగ్యాలకు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు వెళ్ళి వాళ్ళకు చెద్దర్లు వంచి, వాళ్ళకు ఆధార్ కార్డులు ఇచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి సరుకులు అందజేసారు. రోహింగ్యాలకు ఏం పుట్టిందని ఈ దేశంలోకి వచ్చారు? రోహింగ్యాలకు ఏం సంబంధం?
రోహింగ్యాలు వస్తే ప్రశ్నించలేనటువంటి పార్టీలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా వలస వస్తే ఈ భారతదేశాన్ని చెడగొట్టడానికి వచ్చేటువంటి అక్రమంగా వచ్చేటువంటి వాళ్ళ గురించి మాట్లాడలేనటువంటి పార్టీలు కేవలము ఇతర దేశాల్లో, ముఖ్యంగా ఈ 3 దేశాల్లో ఉండేటువంటి హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు నానా యాతన అనుభవించి నరకం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి వస్తే మాత్రం వీళ్ళందరికీ నొప్పి పుట్టింది ఒకటేసారి. అంటే వీళ్ళు పూర్తిగా హిందూ వ్యతిరేకతను కనబరచడమే. అంటే ఎక్కడ ఇది ముస్లింలకు ఎక్కడ వ్యతిరేకం ఇది? అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉండేటువంటి ముస్లింలను కూడా ఇక్కడ తీసుకొచ్చేద్దామా భారతదేశంలోకి? అప్పుడు ఆ దేశాలు ఎందుకు మరి? ఆ దేశాలనే కలిపేసుకుందాం కావాలంటే. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ దేశంలో కలిపేసుకుందాము. ఇక్కడ ఉండే హిందువులు అటు పోతారు, అక్కడ ఉండేటువంటి ముస్లింలు ఇక్కడికి వస్తారు. పాత అఖండ భారతం ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది. మరి దానికైనా ఈ పార్టీలు మాట్లాడాలి కదా. అంటే అక్కడ ఉండేటువంటి హిందువులు వస్తే వీళ్ళందరికీ, కాంగ్రెస్కు, డిఎంకేకు, తృణమూల్కు, ఆమ్ ఆద్మీకి, సమాజ్వాదీకి, వామపక్షాలకు, మజ్లిస్కు, వీళ్ళందరూ పాకిస్తాన్లో అన్యాయానికి, మళ్ళీ ఈ దేశంలో మైనార్టీల గురించి మాట్లాడేటువంటి వీళ్ళు ఆ దేశంలో మైనార్టీలకు సంబంధం లేదా? అయితే ఆ దేశం మాకు సంబంధం లేదు, కానీ వీళ్ళంతా పాలస్తీనా గురించి, ఇజ్రాయెల్ గురించి, ఇంకేదో దేశం గురించి మాట్లాడతారు. కానీ ఈ దేశంలో మత ప్రాతిపదికన విభజన చెంది ఈ దేశం నుంచి బ్రతకలేనటువంటి వాళ్ళ గురించి మాత్రం మాట్లాడడానికి వీళ్ళకు రాదు. సరే, ఈ అస్సాంలోనో లేదంటే బెంగాల్లోనో కొద్ది ప్రాంతంలో కొంత ఆందోళన, లేదంటే నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి కొంత ఆందోళన. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి మొత్తం వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి మొత్తం జనాభా అక్కడికే చేరితే ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్కి సంబంధించినటువంటి అంశంలో ఏమైనా తేడాలు వస్తాయేమో, అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి కానీ మిగిలిన అంశాలపైన తేడా వస్తుంది అనుకోవచ్చు. కానీ ఒక్క బెంగాల్కు సంబంధించినటువంటి దాంట్లోనే కొన్ని లక్షల మంది అక్రమంగా వచ్చేటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి హిందువులు, లేదంటే ముస్లింల చేత అణచివేయబడ్డటువంటి అక్కడ మైనార్టీలు మాత్రం శరణార్థులు మాత్రమే, వాళ్ళు మాత్రమే శరణార్థులు. కానీ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఈ భారతదేశంలోకి వచ్చేటువంటి ముస్లింలు మాత్రం అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకు పూర్తి స్థాయి హక్కులు ఉన్నాయి ఆ దేశాలలో, వీళ్ళకు హక్కులు లేవు, అసలు ఏమి లేవు. మనుషులుగా కూడా చూడరు వీళ్ళను. అక్కడ ఉండేటువంటి హిందూ మహిళలు ఎంత తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారంటే చెప్పలేనటువంటిది. దీని గురించి ఆలోచించాలి, సాధారణ ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఇంకెవరైనా సరే. అస్సాం లాంటి రాష్ట్రాల్లో కొద్దిగా సాధారణ ప్రజలకు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఉండేటువంటి మాట వాస్తవము. అయితే దేనికోసం అనేటువంటి చూడాలి. కానీ మిగిలినటువంటి వాళ్ళకి ఏంటి ఇబ్బంది? ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు, అక్కడ గిరిజన చట్టాలు ఉంటాయి, ఆ గిరిజన చట్టాల్లో ఈ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎట్లా చేయాలి అనేటువంటిది, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుండేట్టు చెప్పొచ్చు. వాళ్ళు మాట్లాడేటువంటి ఒక అర్థం ఉన్నది. మజ్లిసోడికి ఏం భయం ఇక్కడ? వానికేం నొప్పి ఇక్కడ? మజ్లిస్ నాయకులకు హిందూ శరణార్థులు ఇక్కడికి వస్తే వచ్చినటువంటి బాధ ఏమిటి? డిఎంకేకి వచ్చినటువంటి బాధ ఏమిటి? సెక్యులర్ పేరుతోటి భారతదేశాన్ని చిందర వందరగా చేసి మతం పేరిట ఈ దేశం విభజన జరిగినటువంటి అంశాన్ని దేశ ప్రజల ముందుకు చర్చకు మళ్ళీ తేవాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ 1947కు ముందుకు ఈ భారతదేశంలో భాగంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా ఎంత, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ జనాభా ఎంత, ఆఫ్ఘనిస్తాను మన భారతదేశంతో కలిసి ఉన్నప్పుడు అది 300 ఏళ్ల ముందు కావచ్చు, 400 ఏళ్ల ముందు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా ఎంత, ఆ తర్వాత మారిన జనాభా ఎంత, పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా ఎంత, పాకిస్తాన్ విడిపోవాలనుకున్నదా లేకపోతే భారతదేశం విడిపోవాలనుకున్నదా, ఏ దేశము మతం ఆధారంగా విడిపోవాలని ఎవరు కోరుకున్నారు, రెఫరెండం ఏం చెప్పింది, రెఫరెండంలో పాల్గొన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ విడిపోవాలనుకున్నటువంటి వాళ్ళు పాకిస్తాన్లో కలవకుండా భారతదేశంలో ఆగిపోవడానికి జరిగినటువంటి కుట్రలు ఏమిటి, ఇట్లా ప్రతి అంశం పైన దేశ ప్రజలకు ప్రతి సంవత్సరం అవగాహన కల్పించాల్సిందే, చర్చలు జరగాల్సిందే, భావితరాలకు భవిష్యత్ తరాలకు తెలవాల్సిందే, ఈ దేశ చరిత్ర ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిందే, జరిగినటువంటి అన్యాయానికి మూల కారణాలు ఏంటో కూడా తెలుసుకోవాల్సిందే. లేదంటే భవిష్యత్తులో భారతదేశం ఈ దేశం ఒక్కటిగా ఉండాలంటే ఇవన్నీ చరిత్రలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. అయితే ఇది బీజేపీకి సంబంధమో, టీఆర్ఎస్కు సంబంధమో, కాంగ్రెస్కు సంబంధమో ఉన్నటువంటి అంశం కాదు. ఈ దేశంలో మైనార్టీల గురించి మాట్లాడేటువంటి అందరూ కూడా ఈ అంశాలపైన స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండాలి. సిఏఏ ద్వారా వచ్చినటువంటి నష్టం ఇతరులకు ఏమిటి,
శరణార్థుల కోసం యూరప్ కంట్రీలో లేదంటే పాలస్తీనా నుంచో ఇంకెక్కడి నుంచో ఇక్కడ నుంచో వెళ్ళేటువంటి శరణార్థుల కోసం ఐసిస్ ఉగ్రవాదులు దాడులు జరిగేటప్పుడు వెళ్ళినటువంటి శరణార్థులు యూరప్ కంట్రీస్లో వెళ్ళినటువంటి అప్పుడు మాట్లాడినటువంటి నీచులు ఈరోజు ఎందుకు ఆ విషయాలపైన వ్యతిరేకత కనబరుస్తున్నారు? నిజమైనటువంటి అణచివేతకు ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ముస్లిమేతరులపైన జరుగుతున్నటువంటి మరణ మృదంగాన్ని గురించి ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు? ఈ అంశాలపైన మాట్లాడాల్సినటువంటి చర్చకు ఇప్పుడే తావు రావాలి, ఇప్పుడే రావాలి. 2019లో షాహీన్ బాగ్లో ఎందుకు అల్లరి జరిగినాయి? దేశవ్యాప్తంగా ఎక్కడ నిరసనలు వ్యక్తం చేయలేదు. అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కృత్రిమ అల్లర్లు మాత్రమే. ఎందుకు అనేటువంటి అంశం ప్రజలందరూ, మెజారిటీ ప్రజలందరూ కూడా మళ్ళా ఆలోచించాలి. ఈ దేశంలో అణచివేతకు గురైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అణచివేతకు గురైనటువంటి వాళ్ళ కోసం ఈ దేశంలో ఒక చట్టం తీసుకొస్తే తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరు? ఇదేమి ఈ దేశంలో ఉండేటువంటి ఇతరులను ఎల్లగొట్టేటువంటిది కాదే, ముస్లింలకు వ్యతిరేకం కాదే, ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కడ రాదే. ఇక్కడ పోయి బాలాపూర్లో కూర్చొని చూద్దాం. రోహింగ్యాలు అనేటోడు ఒక్కొక్కడు 10 పెళ్లిళ్ళు చేసుకొని 40 మందిని కానీ ఈ దేశంలో మనసుంటలో ఒక భూమి కొనాలంటే, ఒక 100 గజాల జాగా కొనాలంటే లక్షలు 10 లక్షలు పెట్టుకొని బాలాపూర్ లాంటి ఏరియాలో మనసుంటి వాళ్ళము ఈ దేశంలో పుట్టి పెరిగి కష్టపడి పని చేసుకొని సంపాదించుకున్నటువంటి వాళ్ళం 100 గజాలు కొనాలంటే కనీసం 50 లక్షల రూపాయలు ఉంటుంది. బాలాపూర్లో రోహింగ్యాలు ఇవాళ గుడిసెలు వేసుకున్నటువంటి స్థలం మనం కొనాలంటే 30-40 లక్షలు, 50 లక్షలకు మినిమం స్థలం ఉంటుంది. కానీ వాడొచ్చి కబ్జా చేసి 10 మంది పెళ్లిళ్ళు చేసుకొని 20 మంది పిల్లల్ని కానీ వాడు ఉచితంగా ఉంటే వాళ్ళ దగ్గరికి ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా 10 రూపాయలకు హత్య చేసేటువంటి రోహింగ్యాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉచితంగా బియ్యం ఇచ్చి, ఆధార్ కార్డు ఇచ్చి, ఫోన్లు ఇచ్చి, వాడికి సరుకులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. ఈ భూమికి భారం వాళ్ళంతా. రోహింగ్యాలను కూడా వెళ్ళగొట్టాల్సిందే. రోహింగ్యాలు ఈ దేశంలో అక్రమంగా ఉండేటువంటి బంగ్లాదేశీలు పాకిస్తాన్లో వెళ్ళగొట్టాల్సిందే. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇతర దేశాల్లో అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్లకు ఈ దేశంలో అంటే ఇతర దేశంలో మళ్ళా కాదు 50-80 ముస్లిం కంట్రీస్లోకి రోహింగ్యాలు ఎందుకు వెళ్ళట్లేదు? బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలను ఎందుకు వెళ్ళగొడుతున్నారు? బంగ్లాదేశ్ ముస్లిం కంట్రీ కదా, పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కదా. ఆ 2 దేశాల్లో కూడా రోహింగ్యాలను రానియట్లేదు. అంటే ఇది ఒక కుట్ర జరుగుతున్నది. భారతదేశంలో రోహింగ్యాల సంఖ్య పెంచి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి రేపు బాలాపూర్ సేఫ్ జోన్ కాదు. రోహింగ్యాల చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులను ఎప్పుడు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు మానవ బాంబులను పక్కన పెట్టుకున్నట్టే రోహింగ్యాలను మన పక్కన ఉంటే, రోహింగ్యాలు మన పక్కన ఉంటే మానవ బాంబులను పక్కన పెట్టుకొని మనం బ్రతుకుతున్నట్టే. రేపొద్దున ఏ అల్లర్లు జరిగినా వాళ్ళంతా కలిసి వచ్చి రూపాయికి 2 రూపాయలకు మర్డర్లు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా రోహింగ్యాలు. వాళ్ళు శరణార్థులు కాదు, శరణార్థులు కానే కాదు. దాని వెనక కుట్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అంశంలో సిఏఏ, ఎన్ఆర్సీకి ఖచ్చితంగా మనం మద్దతు తెలపాల్సినటువంటి ఉంది. అవును, ఈ దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా సిఏఏ అమలు కావాల్సిందే, నోటిఫై చేయాల్సిందే, ఎన్ఆర్సీ కూడా అమలు చేయాల్సిందే. ఇది ఒకటే కాదు, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తేవాల్సినటువంటి అవసరం ఉన్నది. యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తేవాల్సిందే. చర్చ జరగాలి. ఈ దేశంలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి యువకులు 30-40 సంవత్సరాల నుంచి భవిష్యత్తు తరాలకు వచ్చేటువంటి వాళ్ళు కూడా దేశ విభజన జరిగినటువంటి సందర్భంలో జరిగినటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ఆ చరిత్ర తెలుసుకోవాల్సిందే. లేకపోతే కష్టమవుతుంది. ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అంశంలో ఇది సిఏఎన్ఆర్సీకి సంబంధించి.